బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పోలియో చుక్కలు వేసిన తర్వాత 20 నిమిషాలకే 3 నెలల ఓ చిన్నారి మరణించారు. నిన్నటి నుంచి పోలియో చుక్కలు వేయడం మొదలుపెట్టారు. సుమారుగా వారం రోజుల పాటుగా ఈ డ్రైవ్ కొనసాగుతూ ఉంటుంది. సో పోలియో నివారణ కోసం కొన్ని ఏండ్ల నుంచి, కొన్ని రోజుల నుంచి కూడా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా ఉచితంగా ఈ పోలియో చుక్కలు వేస్తూ ఉంటాయి. అయితే నిన్న ఈ ఏడాదికి సంబంధించి పోలియో చుక్కలకు సంబంధించినటువంటి ఆ డ్రైవ్ మొదలైంది. సో నిన్న సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం భీమ్రాలో ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఆ తర్వాత 20 నిమిషాలకే ఆ సదరు చిన్నారి మరణించాడు. ఊర్లో పోలియో చుక్కలు వేసుకొని ఇంటికి వచ్చామని చెప్పే తల్లి చెప్తోంది. ఆ చిన్నారి మరణించిన చిన్నారి తల్లి చెప్తోంది. అయితే ఇంటికి వచ్చాక వాంతి చేసుకున్నాడు. పాలు కూడా తాగకుండా గుక్క పెట్టి ఏడ్చాడు. ఏడ్చి కళ్ళు తేలేశాడు. కాళ్ళు చేతులు వెలువలా కొట్టుకొని మా కళ్ళ ముందే మా బాబు చనిపోయాడని చెప్పి ఆ 3 ఏళ్ల చిన్నారి తల్లి చెప్తున్న మాటలు డెఫినెట్గా మీ అందరికీ కంటనే తెప్పిస్తాయి. పోలియో చుక్కలు వేస్తున్నారు కదా అని చెప్పి తమ బాబుకు వేయించాలని చాలా చక్కగా రెడీ చేసి పొద్దున్నే లేచిన తర్వాత మంచిగా తలకి నూనె పెట్టి మర్దన చేసి చిన్నపిల్లాడిని ఎలా తానం చేపిస్తారు ఆ రకంగా స్నానం చేపించి నుదుటిన చుక్క పెట్టి బుగ్గకు చుక్క పెట్టి మంచిగా మంచి బట్టలు వేసుకొని తీసుకువెళ్ళి ఒక చిన్న చేతిలో ఆ చిన్న బాబుని ఒక టవాల్లో పెట్టుకొని తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించింది. ఇంటికి తీసుకొచ్చింది. 20 నిమిషాల్లోనే ఆ బాబు తన కళ్ళ ముందుటే విలవిలా కొట్టుకొని గుక్క పెట్టి ఏడ్చి కళ్ళు తేలేసి మరణించడాన్ని ఆ కళ్ళ ముందే చూసినటువంటి తల్లి ఎంత రోధిస్తూ ఉంటున్నారని చేసుకోండి. కానీ సహజంగా జరిగేటువంటి ఈ పోలియో చుక్కలు వేయడం అనేది సహజంగా జరిగే డ్రైవ్ అది. మరి ఎందుకు ఆ బాబు అలా అయిపోయాడో తెలియదు. బట్ ఆ తల్లి మాటలు వింటూ ఉంటే మాత్రం డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టాల్సింది. ఒకసారి ఆ చిన్న బాబు తల్లి ఏం చెప్పిందో చూద్దాం. ఫోన్ అనుకున్నా, అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఫోన్ చేసి రా అని అంటారని స్నానం చేపించి పోయిన తీసుకెళ్ళిన పడుకొని ఉన్నాడు. ఇట్లా లేపి ఇట్లా పట్టి 2 చుక్కలు వేసిండ్రు. ఇంటికి రాగానే వాంతి చేసుకొని చేసింది. అయితే ఆపలేదు సరిగా, అంతేగా వీడికి కంటికి వచ్చేసరికి ఏం లేదని అన్నారు. నేను ఫోన్ అనుకున్నా, అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఫోన్ చేసి రా అని అంటారని స్నానం చేపించి పోయిన తీసుకెళ్ళిన పడుకొని ఉన్నాడు. ఇట్లా లేపి ఇట్లా పట్టి 2 చుక్కలు వేసిండ్రు. ఇంటికి రాగానే వాంతి చేసుకొని చేసింది. అయితే ఆపలేదు సరిగా, అంతేగా వీడికి కంటికి వచ్చేసరికి ఏం లేదని అన్నారు. నేను ఫోన్ అనుకున్నా, అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఫోన్. చూడండి ఆ తల్లి ఏం చెప్తుందో. 3 ఏళ్ల చిన్నారి ఒక చిన్న టవల్లో ఒక మోచేయి పొడుగున్నటువంటి ఆ బాబు తన కళ్ళ ముందే 3 నెలల బాబు తన కళ్ళ ముందే అలా విలవిలా కొట్టుకొని పాలు తాగకుండా వాంతులు చేసుకొని కాళ్ళు చేతులు విలవిలా కొట్టుకొని తను ప్రాణం వదిలేస్తూ ఉంటే ఆ తల్లి ఎంతలా బాధపడి ఉంటుంది. పోలియో చుక్కలు వేయించొద్దని అనుకున్నా. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిలవడంతో నేను వెళ్ళిపోయి పోలియో చుక్కలు వేయించుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత 20 నిమిషాలకే తన కళ్ళ ముందుటే తన బాబు చనిపోతూ ఉంటే ఏం చేయలేకపోయానని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడిన మాటలు మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఊహించుకోండి. ఆ 3 నెలల బాబు 9 మాసాలు మోసి కని పెంచి 3 నెలల పాటుగా చాలా చక్కగా ముద్దుగా లాలించి ఆలించి తన చేతిలో పెట్టుకొని పాలిచ్చి రేపటి రోజున బాబు ఇలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పి ఎంతగానో ఊహించుకొని ఆ బాబు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లికి మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. పోలియో చుక్కలు వికటించాయా లేకుంటే అనారోగ్యం ఇంకేదైనా ఉందని తెలియదు. కానీ ఆ బాబు తన కళ్ళెదుటే పాలు తాగకుండా గుక్క పెట్టి ఏడ్చి విలవిలా కొట్టుకొని ప్రాణాలు వదిలేస్తూ ఉంటే ఆ తల్లి కల్లారా చూసింది కదా. తల్లి చూసింది కదా. ఆ తల్లి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతినిధి మహేష్ ఉన్నాడు అందుబాటులో ఫోన్ లైన్లో. ఎస్ మహేష్, సో ఏం జరిగింది? సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం భీమ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారంగా అయితే పోలియో చుక్కలు వేయడం మూలంగానే పోలియో చుక్కలే వికటించి తన బాబు మరణించాడని చెప్పి ఆ సదరు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ కన్నీటి పర్యంతమవుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా సహజంగా జరిగేదే. కొన్ని సంవత్సరాల నుంచి పోలియో చుక్కలు వేస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి సమస్య ఎప్పుడు తలెత్తలేదు. ఏకంగా చిన్నారి మరణించడాన్ని అటు అధికారులు ఏం చెప్తున్నారు, తల్లిదండ్రులు ఇంకేదైనా అనారోగ్య కారణం ఉందా, అసలు అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే మనం సంగారెడ్డి జిల్లా చూసుకున్నట్టయితే కంక్టి మండలం భీమ్రా గ్రామంలో ఇటువంటి దారుణమైన విషాద
ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 నెలలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ప్రేమలత మహేష్ దంపతులకు 3 నెలల బాబు ఉన్నాడు. వీరిని ప్రతిసారి కూడా ఖచ్చితంగా పల్స్ పోలియో చుక్కలు వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ను తూచా తప్పకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసుకోవాలి. కాబట్టి అదే క్రమంలోనే ఒక బాబుని తీసుకెళ్లి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లగానికి కూడా పోలియో చుక్కలు వేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే కళ్ళు తెల్లబడిపోవడము, కాళ్ళు చేతులు కొట్టుకోవడము, కళ్ళ ముందే ఒక విగత జీవిగా తన కొడుకును చూస్తే ఇద్దరు తల్లిదండ్రులు కూడా విత్తరపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అతను ఏం జరిగింది ఏంటని చెప్పి వారే పరిచయం అయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏరియాకి సంబంధించిన కంటి మండలంలో ఉన్నటువంటి పిహెచ్సి కూడా తీసుకెళ్లారు. సీరియస్ ఉందని చెప్పి తెలుసుకొని అంటే ఇది ఏం జరిగింది మరి వికటించిందా ఏంటని చెప్పి వారు కూడా అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ అక్కడ చూస్తుంటే డాక్టర్ని అడిగితే కూడా డాక్టర్ చెప్తున్నారు అంటే అటువంటిది ఏం లేదు. పల్స్ పోలియో కార్యక్రమానికి వచ్చేటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మేము దిశానిర్దేశం చేస్తాము. వాళ్ళకు ఎగ్జాంపుల్గా వారికి అన్ని కూడా చెప్తుంటాం. కాబట్టి మా దగ్గర ఎటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఆరోగ్యంగా ఉందో లేదో కానీ ఈ యొక్క వాంతులు విరేచనాలు ఇవన్నీ రావడం వల్ల అవి బాబుకే ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఇటువంటి జరిగిందని చెప్పి ప్రధానంగా డాక్టర్ చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ తల్లి రోదన చూస్తుంటే మాకు మళ్ళీ ఫోన్ చేయడం వల్ల అక్కడికి రావడం జరిగింది. ఆ రోజు పల్స్ పోలియో వేసుకున్న తర్వాత ఈ యొక్క వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కూడా వాపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు సమీక్ష చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం 3 నెలల బాబును కోల్పోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క విగత జీవిలా తన కొడుకును చూడాలని నిన్న మొన్నటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకును